అందరికీ నమస్కారం అండి. రత్నలహరి టీవీ ఛానల్ వారు సమర్పించు అందరికీ ఆరోగ్యం శీర్షికలో ఈరోజు యోగా ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు అన్న అంశాన్ని చూద్దాం. యోగా ఎవరు చేయవచ్చు? యోగా అనేది శారీరక మానసిక ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన వ్యాయామం. దాదాపు అందరూ యోగాను సాధన చేయవచ్చు, వయసు, లింగం, శారీరక స్థితితో సంబంధం లేకుండా. పిల్లలకు వారి శరీరాలను బలంగా, సౌకర్యవంతంగా ఉంచడానికి, ఏకాగ్రత మరియు శ్రద్ధను పెంపొందించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే వయోజనులకు బలాన్ని, సరళతను, సమతుల్యతను మెరుగుపరుస్తుంది యోగా. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇక యోగా వృద్ధులకు వారి శరీరాలను కదలికలో ఉంచడానికి, బలం మరియు సమతుల్యతను కాపాడుకోవడానికి, పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక గొప్ప మార్గం. మరి యోగా ఎవరు చేయకూడదు? ఆరోగ్య పరిస్థితులు బాగలేని వారు చేయకూడదు. ఎలా అంటే గుండె జబ్బులు, రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు లేదా వెన్నునొప్పి వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు, ఇంకా గాయాలు లేదా శస్త్రచికిత్స జరిగిన వ్యక్తులు కూడా చేయకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు, ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు రూపొందించిన యోగా తరగతులను మాత్రమే తీసుకోవాలి. ఇదండి యోగా గురించి. ధన్యవాదాలు.